ఇటు హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. నీటిని బయటకు విడుదల చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ మనకి దినకర్ అందిస్తారు. దినకర్ చూస్తున్నాను, క్యాల్కులేట్ చేస్తున్నాను. రైట్, ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను హుస్సేన్ సాగర్ దగ్గర. దాదాపు హుస్సేన్ సాగర్ కి సంబంధించి కూడా హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ కు సంబంధించి పై ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో కూడా 4000 క్యూసెక్కులుగా కూడా అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. దాదాపు అవుట్ఫ్లో 1500 నుంచి 2000 క్యూసెక్కులు పోతున్నట్టుగా అధికారులు లెక్క తేల్చడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు హుస్సేన్ సాగర్ యొక్క నీటి మట్టం ప్రస్తుతం లెవెల్ ఎంతున్న దానిపైన కౌంట్ చేయడం జరుగుతుంది. అధికారులు ఇక్కడ ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నతాధికారులకు అప్డేట్ చేస్తున్నారు. దాని మూలంగా లో లెవెల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ అంబేద్కర్ నగర్, అరుంధతి నగర్ తో పాటు ఉన్నటువంటి బస్తీల్లో ఉన్నటువంటి వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేయడానికి అని చెప్పి ఇక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా మినిట్ టు మినిట్ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక గంట వరకు కూడా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కి దాదాపు పై ప్రాంతాల నుంచి దాదాపు కుత్బుల్లాపూర్ గానీ కూకట్పల్లి నుంచి గానీ ఆ తర్వాత గండి పడినటువంటి చెరువు దగ్గర నుంచి కూడా నీళ్ల ఫ్లో కూడా కొద్దిగా వస్తూనే ఉంది. అయితే ఇంకా ప్రస్తుతం దీనికి సంబంధించి పరిస్థితి ఎలా ఉందో అధికారులు మాట్లాడుతున్నాం. ఈ వెంకటేష్ ఇక్కడ ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ఏంది? మీ లెక్కల ప్రకారం హుస్సేన్ సాగర్ యొక్క నీటి మట్టం ఎంత ఉంది? ఇప్పుడు నీటి మట్టము 513.615 ఉన్నదండి. ఇప్పుడు ఇన్ఫ్లో అరౌండ్ 4000 ఉన్నది. అవుట్లో 2000 నీళ్ళే 2000 వరకు అవుట్లో ఉన్నది అనమాట. ఫ్లో ఎలా ఉందండి ఇక్కడ? దాదాపు ఇప్పుడు ఫ్లో అంటే కొంచెం తగ్గుముఖం పట్టిందండి. మేము 4 గంటల నుంచి చూస్తున్నాము. సో 2 hours లో ఒక 20 సెంటీమీటర్స్ పెరిగింది. అంటే 2 hours లో 17 సెంటీమీటర్స్ పెరిగింది. ఒకవేళ భారీ వర్షం కురిస్తే ఇంకా మీరు లోతట్టు ప్రాంతాల వాళ్ళకి ఏమైనా అలర్ట్ చేస్తున్నారు? పై అధికారులకు ఎలాంటి రిపోర్ట్లు ఇస్తున్నారు? అందుకే దీని నుంచి మొత్తం జిహెచ్ఎల్ సిబ్బంది అంతా మొత్తం అలర్ట్ గా ఉన్నారండి. మాకు ఆదేశాలు రాత్రిలో వచ్చేసినాయి. సో అందరూ లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేస్తున్నారు. అవసరం అనుకుంటే వాళ్ళు అంటే వేకెట్ కూడా చేయిస్తారు. మరి భారీ వర్షాలు పైన చెరువులు కొన్ని గండి పడడం మూలంగా కూడా కొద్దిగా వాటర్ ఫ్లో ఎక్కువ వస్తుందని కూడా ఉన్నటువంటి సమాచారము. సో అలాంటి వాటిని చేయడానికి కూడా ఇంకా మా సిబ్బంది కూడా అక్కడ వెళ్ళి చూస్తున్నారు. అక్కడ ఎక్కడ గండి పెడితే అక్కడ వెంటనే ముసుక బస్తాలు అంటే టెంపరీ మెజర్మెంట్స్ తీసుకుంటారు. గండి పడినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొద్దిగా రెస్క్యూ టీంలు అక్కడ పార్టిసిపేట్ అవుతున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం హుస్సేన్ సాగర్ కు సంబంధించి ఏదైతే సిచ్యుయేషన్ ఉందో అది ఇన్ఫ్లో కొద్దిగా అంటే 4000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూనే ఉంది. అయితే ఇది కొద్దిగా తగ్గుముఖం పడుతుందని కూడా అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు వాతావరణం కూడా ఇంకా మబ్బులు కమ్ముకుంటూనే ఉన్నాయి. దాదాపు హైదరాబాద్ కి వాతావరణ శాఖ చేస్తున్నటువంటి హెచ్చరికల ప్రకారం అయితే ఇంకా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దాదాపు 24 గంటల నుంచి దాదాపు 48 గంటల వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అత్యధికంగా రికార్డు కుత్బుల్లాపూర్ లోనే ఎక్కువగా వర్షపాతం నమోదైనట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే హుస్సేన్ సాగర్ కు సంబంధించి కొద్దిగా ఫ్లో పెరుగుతుంది తగ్గుతుంది అన్నటువంటి సిచ్యుయేషన్ కొద్దిగా అధికారులకు ఉన్నటువంటి సమాచారం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు దీన్ని చేస్తూ అప్డేట్ చేస్తున్నారు. అయితే లో లెవెల్ ప్రాంతాల వాసులు కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడికి వెళ్లాలని రిక్వెస్ట్ చేస్తున్నారు అధికారులు. దాంతోపాటు ఎన్టీయూ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. దాదాపు కింద ఉన్న ప్రాంతాలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా కోరుతున్నటువంటి సిచ్యుయేషన్ ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. మరో 24 గంటల వరకు గడిస్తే గానీ వర్షం భారీగా కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో కొద్దిగా అలర్ట్ గా ఉండాలని మాత్రం హెచ్చరించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ దినకర్. ఇది పరిస్థితి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలో ఎటువంటి పరిస్థితి ఉదయం నుంచి చూస్తూ ఉన్నాము. మోకాళ్ల లోతు నీళ్లలో చాలా కాలనీల్లో అనేక బస్తీల్లో రాత్రంతా జాగారం చేసిన పరిస్థితి. నీళ్ళలో ఇప్పుడిప్పుడే నీరు బయటికి తోడు పోసుకుంటున్నారు. అనేక అపార్ట్మెంట్లు సెల్లార్లు మునిగిపోతున్న పరిస్థితి. ఇక బయటకు రావద్దని చెబుతూ ఉన్నప్పటికీ ఇవాళ స్కూళ్లకు ఆఫీసులకు సెలవు ఇచ్చుంటే బాగుండేదని అనేక మంది స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరి అధికారులు రోడ్లపైనే ఉండాలని ఇప్పటికే మంత్రి సూచించారు. ఎంతసేపట్లో దీన్ని క్లియర్ చేస్తారు? అలాగే ప్రమాదం కూడా ఇంకా తొలగిపోలేదు. ఇంకా 24 నుంచి 48 గంటల పాటు వర్షం పడుతుందని మనతో మాట్లాడిన వాతావరణ అధికారి చెప్పారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఎన్టీవీ కూడా సూచిస్తోంది. నగరంలో వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఎన్టీవీ అందిస్తూనే ఉంటుంది. చిన్న బ్రేక్ తర్వాత మిగిలిన అప్డేట్స్ చూద్దాం.